ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు ఇక నుంచి కిలోమీటర్కు 10 పైసలు పెంచారు. మెరుగైన రహదారులు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన టోల్ ప్లాజాలు, సీసీ కెమెరాలు, అత్యవసర సేవలు పెరిగితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు టోల్ ఫీజును పెంచారు. ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ ఫీజు వసూలు చేయనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు. ఈ పెంచిన ఛార్జీలను రేపటి నుంచి అమల్లోకి తీసుకురాన్నట్టుగా అధికారులు చెప్పడం జరిగింది. అయితే కారు, జీపు, లైట్ వాహనాలకు కిలోమీటర్కు 10 పైసలు పెంచడం జరిగింది. దీంతో ఈ ఛార్జ్ 2.34 రూపాయల నుంచి 2.44 రూపాయలకు పెరిగింది. మినీ బస్, ఎల్సీవీలకు కిలోమీటర్కు 3.77 రూపాయల నుంచి 3.94 రూపాయలకు పెంచడం జరిగింది. ఈ రెండు యాక్సిల్ బస్సులకి కిలోమీటర్కు 6.69 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచడం జరిగింది. వాహనాలకైతే అంటే మిగిలిన వాహనాలకు 15.9 నుంచి 15.78కి పెంచారు. ఓఆర్ఆర్ పై దీనికి సంబంధించిన టోల్ ని మాత్రం ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తుంది. అయితే ఈ టోల్ వసూల ద్వారా రహదారులు ఏవైతే ఉన్నాయో కొత్తగా నిర్మించబోయేటివి, ఫ్లైఓవర్స్ కానీ, రోడ్డు విస్తరణ కానీ ఇలాంటి పనులకు నిర్వహించేందుకు ఈ టోల్ ఫీజులు ఉపయోగపడతాయని అయితే అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే హైవేలు కానివ్వండి, ఎక్స్ప్రెస్ వేలు వంటి రహదారులను మెరుగుపరచడానికి కానివ్వండి, ఈ హైవేలకి సంబంధించిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఈ టోల్ ఫీజులకు ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇది హైవేల వల్ల, ఎక్స్ప్రెస్ వేల వల్ల అంటే ప్రజలు ఏవైతే టోల్ ఫీజులు చెల్లిస్తున్నారో ఈ టోల్ ఫీజులనే ప్రజలకే ఉపయోగపడే విధంగా అయితే ఉపయోగించబోతున్నారు. అంతేకాకుండా ఈ హైవేలు ప్రయాణ సమయాన్ని అయితే చాలా వరకు తగ్గించడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం కొన్ని రహదారి ప్రాజెక్టులకు సంబంధించి ప్రైవేట్ సంస్థల సహాయంతో అయితే అభివృద్ధి చేస్తుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఐఆర్బీ సంస్థ తన పెట్టుబడిని అయితే తిరిగి పొందడానికి టోల్ ఛార్జీలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఐఆర్బీ సంస్థ ఏవైతే పెట్టుబడులను అయితే పెట్టిందో ఈ పెట్టుబడులను తిరిగి పొందడానికి అయితే ఈ టోల్ ఓఆర్ఆర్ కి సంబంధించిన టోల్ ఫీజు వసూలు అయితే చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.